ఇంతటితో అయిపోలే, ఇంకా మిగిలింది. నా పేరు కనకయ్య. నేను రిటైర్డ్ సింగరేణి ఎంప్లాయీని. నా భార్య పేరు లక్ష్మి. ఆమె 2 సంవత్సరాల క్రితమే కాలం చేసింది. మాకు 2 కొడుకులు. పెద్దోడు రమేషు, చిన్నోడు సంపతి. రామలక్ష్మణుల లెక్క మంచిగా కలిసి ఉంటారు. వీళ్ళిద్దరికీ ఎంత చదివినా చదువు అవ్వలే. ఇక చేసేది ఏం లేక వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు చేసి నాకున్న 10 ఎకరాలు వాళ్ళకి అప్పచెప్పి వ్యవసాయం చేసుకోమన్నా. అలా సాగుతుంది వాళ్ళ జీవితం. ఇక నా కోడళ్ళ విషయానికి వస్తే, పెద్ద కోడలు రజని. నేను చేసుకున్న పుణ్యాలకు గాను బహుమతిగా ఈమె దొరికిందేమో అనిపిస్తుంది. అంత మంచిది. చిన్న కోడలు మౌనిక కుళ్ళు కుతంత్రాలకు దగ్గరగా, ప్రేమానురాగాలకు దూరంగా బతుకుతుంది. నా ఈ ఉమ్మడి కుటుంబాన్ని చిమ్మని చీకటి కమ్మే రోజు ఏదైనా వస్తుంది అంటే అది కేవలం ఈమె వల్లే అని భావిస్తున్నా. మావయ్య ఇది రాస్తున్నట్టున్నారు. డైరీ రాస్తున్నా బిడ్డ. అబ్బో, ఇదెప్పటి నుండి? ఇవాళనే. ఎట్లా నేను చేసే పని ఏం లేదు కదా, దీంతో కాలక్షేపం అయిందని రాయడం ప్రారంభం చేసిన. మంచి అలవాటే. ఇదండి. సరే మావయ్య, నాకు లోపల పని ఉంది, ఏదైనా అవసరం ఉంటే పిలవండి. సరే బిడ్డ. మావయ్య నీళ్ళు తాగండి మావయ్య. అది ఇక్కడ ఇయ్యండి మావయ్య. ఒక్కొక్కసారి అక్క చేసే పనులు నాకు అస్సలు అర్థమైతే లేదు మావయ్య. ఎందుకు బిడ్డ ఎట్లా అంటాను? లేకుంటే ఏంది మావయ్య, చాయ్ ఇచ్చింది మళ్ళీ నీళ్ళు ఇయ్యలేదు. అన్ని సగం సగం పనులు. అసలు పెద్దలంటే మర్యాదనే లేదు. అయ్యో, అక్కిపోతే ఏంది బిడ్డ, నువ్వు ఇచ్చినావు కదా, అట్లా అనుకోవద్దు. మావయ్య, మీరు రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బులు ఉన్నాయా, ఖర్చు అయినాయా? కాలేదమ్మా, ఉన్నాయి. అయినా ఇప్పుడు వాటి గురించి ఎందుకు తల్లి? అట్లని కాదు మావయ్య, ఉన్నాయా లేదా ఖర్చు అయినాయా అని మామూలుగా అడిగిన అంతే. కానీ పైసలు అవసరం ఉన్నాయమ్మా? నాకేం అవసరం మావయ్య, నాకేం అవసరం లేవు. అయ్యో, అవసరం ఉంటే చెప్పమ్మా, నేను మీకోసం ఖర్చు పెట్టకపోతే ఎవరి కోసం పెడదా? మీరు ఈ మాట అన్నారు చాలు మావయ్య. నాకు ఎప్పుడైనా అవసరం ఉంటే మిమ్మల్ని తప్పకుండా అడుగుతా మావయ్య. అయితే కానీ ఒకసారి కొడుకు ఫోన్ చేయి. పొద్దుగాలనంగా వేరు బాయికాడికి. ఎండ అయితే అది ఇంకా రాకపోయి. ఇంతకుముందే చేసిన మావయ్య, వస్తున్నారట. సరే సరే. చల్లకుండా ఏమిండే కొట్టేవాడు కదరా. రేపు తెల్లరగా పోతే బతాం, లేకపోతే బతికేటట్లేవురా. నా బాయ్ చుట్టూ పొరకంతా కొట్టేయాలి. కంపు బాగా కథ ఉండేదిరా. ఏ బాగా విరిపడేది. లేకపోతే ఇట్లయితే కలిసినట్లేదు. ఇంతసేపు ఎవరు పొలం కాడికి? ఎండను ఎట్లా మాడుతాను కనబడతలేదా? పారం చూసుకోరా ఏంది? మీది పొలంలోకి వెళ్ళి వచ్చే కాలంలో సాగు చేసినవే, అందుకనే లేట్ అయింది. లేకపోతే గీయండకి మేముంటువా? బాగా ఉడకపోతుంది. ఇయ్యాల కాకపోతే రేపు చేసుకోవచ్చు. పానానికంటే ఎక్కువనారా ఇంత ఎండ దాకున్నారు. సరే తీయే బాబు, ఇంకోసారి గిసండి ఏమైనా పనులు ఉంటే చల్లబడిన చేసుకుంటాను తీ. చల్లపూటన పోయి చేసుకుందరు కానీ ఇప్పుడైతే చల్లగా షర్పద్దావురు. అబ్బా వదినే, అమృతం ఉన్న పని చేస్తుందో పని చేయదు. ఈ శరపదం కూడా వస్తున్నది. అవునా? అయితే వీళ్ళ ఆయనకి ఇంకో గ్లాస్ పోతలేదు. సరే వదినే. ఏంది సరే, అంత షర్బత్ తాగితే అన్నం ఎడబడుతుంది. అవును, అదన్నది కూడా నిజమే. లేరి చేతులు కట్టుకోరి, అన్నం తిందురు. అబ్బా వదినే, తినిపోరా.
ఓయ్ ఓయ్ ఏంటిదే? నిన్నోటి అడిగానా? ఏంటిదే? మీ బాబు పనికి దిగినప్పుడు బాగానే పైసలు వచ్చినాయి కదా, వచ్చినాయి. అవి మనకి ఏమని రాదు? వ్యాపారం పెట్టుకుందాం. అవి సరిసగం పైసలే, గట్టెట్లు ఇస్తారు ఒక్కరికి? పేరుకే పైసలని మనం అడుగుతున్నాం, అంతకంటే ఎక్కువ పెట్టిండు మామయ్య మీ అన్నోళ్ళకు. ఎవరు చెప్పారు నీకు? చెప్పేదేముంది, చూస్తా అంటే అర్థమైతే లేదా? గట్టిగా మాట్లాడితే ఆ భూమి కూడా మన పాలు మనకి ఇమ్మని. ఎవరి సక్కిలాలు బతుకుదాం. తలకాయల పురుగిట్లా మెసులుతుందానే? ఇప్పుడు ఏమిట్లకి ఏమైందని గట్ట మాట్లాడతాను? అందరు ఇట్లా మంచిగా కలిసి నుండి నీకు నచ్చలేదా? అస్సలు లేదు. నాకొచ్చే పాలు కూడా అది ఎత్తుకపోదాం ప్లాన్లు ఎత్తా అంటే ఎట్లుండబుద్ది అయితే అందరితో కలిసి. నీకు ఈ కానూరు మాటలు ఎవరు చెప్తుర్రే? అగో మళ్ళీ అదే ప్రశ్న. ఒకరు చెప్పేదేముంది, రోజు చూస్తే అర్థమైతే లేదా? నేను కూడా చూస్తాను కదా, మరి నాకెందుకు అర్థమవుతలేదు? నీకు అర్థం చేసుకునే తలకే లేదు కంటి. ఎండలా పోయి వచ్చిన నాకు కోపం తెప్పాక చెప్తానా, చక్కగా వండు. నువ్వు ఇడిచిపెట్టినంత ఈజీగా నేను ఇడిచిపెట్టా. ఎట్లా చేసి ఈ కుటుంబాన్ని ఏరువడెత్తా. నా వాట నేను సంపాదించుకుంటా. చెల్లె, నేను స్నానం చేయడానికి పోతున్నా, వచ్చినాక కూర వండుతా. నువ్వు ఇల్లు చూడు అయిపోయినాక కూరగాయలు కోసిపెట్టు. నీ కంటికి నేను ఎట్లా కనబడతానా? నా కాడలేస్తానా? అయ్యో, నేను ఆ ఉద్దేశంతో అనలేదు చెల్లె. రోజు మనం కలిసి చేసుకుంటాం కదా, అదే ఉద్దేశంతో అన్నా. నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావో నాకు మా అర్థమైంది. ఏది ఏమైంది? మీ ఆవిడకు రాజభోగం ఎక్కువైంది. పని మనుషులు ఎవరో మన మనుషులు ఎవరో లెక్క తెలుస్తలేదు. ఏదే ఏమన్నా? నేనేం అనలేదు. నేను స్నానం చేసేంత చెల్లె, వచ్చే వరకు కూరగాయలు కోసిపెట్టు, కూర వండుతా అన్నా. గంతే. చూడుర్రి, ఈమెకి ఎంత సుఖం వచ్చిందో. ఓ దిక్కు నేను పని ఏ పడితే మళ్ళీ మీదికెళ్ళి నాకు పని చెప్తాంది. మరి నేను మనిషి నా గొడ్డునా? నేను మాత్రం నీతోని సమానంగా పనిచేస్తలేనా చెల్లె? మరీ అద్మానంగా మాట్లాడుతావు. అగ్గో చూడుర్రి, నాతో ఎట్లా కొలుసుకుంటాదో. అనే మాట నువ్వు అని మధ్యలో దీనంటే మళ్ళా చూసినావా మీ అన్న ఎట్లా మీద కత్తాండో పెళ్ళన్ననేసరికి? నువ్వున్నావు ఎందుకు? అన్న, నువ్వు నాకన్నా పెద్దోనివై ఉండి నేను నీకే మాట చెప్పన్నా అని ఆడలేదికి అట్లా మాట్లాడచ్చునా? నేను మాట్లాడిందల్లా తప్పేమున్నదిరా. నీ భార్య నీకు చెప్పంగానే నువ్వు నా మాట్లాడతావు. చూసినావా ఎటు చేసి తప్పు మన అన్నట్టు మాట్లాడతారు. అందుకే నాకు ఉమ్మడి కుటుంబాలంటే నచ్చాయి. ఎవరికి వాళ్ళు వేయబడదాం. చెల్లె, ఏం మాట్లాడుతున్నావు? ఇలాంటి చిన్న చిన్న మనస్పర్ధలకు అలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. అవునమ్మా, పెద్ద కోడలు చెప్పినట్టు అందరం కలిసి ఉంటేనే మంచిగుంటుంది, విడిపోవద్దు. ఇప్పటికైనా గ్రహించినవా? మీ నాన్నకు పెద్ద కొడుకు అంటే ఇష్టమని. వాళ్ళు ఏది మాట్లాడినా తప్పప్పులు పక్కన పెట్టి వాళ్ళకే మత్తాసు పలుకుతాడు. బాబు, నువ్వు ఏమనుకున్నా మంచిదే కానీ నాకెందుకు ఏర్పడితేనే మంచిగా అనిపిస్తుంది. ఏం మాట్లాడదురా? బాబు ఉండగా నీకు నువ్వు తీసుకున్న పెద్దలు అయిపోయినారా? అక్కడ చూసినవా? తండ్రికి కొడుకు వత్తాసు పలుకుతాడు, కొడుకు తండ్రి వత్తాసు పలుకుతాడు. మేమేం మాట్లాడుకోదా? వదలలేదు బాబు. ఈ లొల్లి ఇంతకంటే పెద్దగాడు నాకు ఇష్టం లేదురా. అరే, మీరు రామలక్ష్మణ అసంటోళ్ళురా.
మీ మధ్యలో ఈ రాక్షసి కొట్లాట అద్దురా. అరే బిడ్డ, మీరు ఇయ్యాలంటే వేరువేరుగా వండుకుంటా, వేరువేరుగా వంట చేసుకొని తినర్రా. వేరువేరుగానే ఉండు. వద్దు, నేను ఒప్పుకోను. ఇంటి పెద్ద ఒప్పుకున్నాక నువ్వు ఒప్పుకున్నదేంటి? చెల్లె, ఇన్ని రోజులు మనం ఎంతో మంచిగా కలిసి ఉన్నాం. ఇప్పుడు ఈ చిన్న విషయానికి గింత గొడవ అవుతుందని నేను అనుకోలే. దీని వెనుక ఏదో కారణం ఉంది. చెప్పు, నేనేమన్నా తప్పు చేస్తే సరిదిద్దుకుంటా, కానీ ఇట్లా వేరుపడు అత్తే. మామయ్య, ఈ రోజు నుండి ఒక వారం వాళ్ళ ఇంట్లో ఉండుర్రి, ఇంకో వారం మా ఇంట్లో ఉండుర్రి. అట్లనే ఇల్లు కూడా 2 భాగాలుగా వంచుర్రి. ఎటువైపు ఉండాలో మేము నిర్ణయించుకుంటాం. నేను బతికుండంగా ఇలాంటిదో రోజు వస్తుందని అనుకోలేదు. అరే పెద్దోడు, నువ్వు ఆ కుడి పక్కుండ్రా. చిన్నోడా, నువ్వు ఎడం పక్కు. మీ ఇద్దరు దయదలిస్తే ఈ ఇంట్లో ఏనో మూలకు నేను ఉంటారా? మూలకుంటా. ఇంతటితో అయిపోలే, ఇంకా మిగిలింది. వెల్కమ్ టు గీతా హరి ఆర్ట్స్. చూసారు కదా వీడియో, ఎట్లా అనిపించింది? మొత్తానికైతే మా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా పక్క పొంటి గంట ఉంటుంది, జర గట్టి కూడా బాగా. బాయ్.